మృత్యుంజయ్. ఫైనల్ గా శ్రీవిష్ణు గారు తన స్ట్రాంగ్ జానర్ అయిన కామెడీ జానర్ నుంచి బయటకు వచ్చి ఎక్స్పెరిమెంట్ లాగా చేసిన మూవీనే ఈ మృత్యుంజయ్. సేమ్ రోల్స్ లో ఆయన్ని చూసి చూసి మనకు కూడా బోర్ కొట్టింది. సో మృత్యుంజయ్ ఈజ్ అ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. 1 వీక్ గ్యాప్ లో శ్రీవిష్ణుకి ఇది సెకండ్ మూవీ. లాస్ట్ మూవీ మనల్ని దారుణంగా ఏడిపించింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎంత బాగా ఎంగేజ్ చేసింది అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మన హీరో జై స్వేచ్ఛ అనే న్యూస్ పేపర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. పేపర్లో యాడ్స్ వస్తాయి కదా, సో ఈ యాడ్స్ ని వచ్చేలా చేయడం జై జాబ్. కానీ జైకి క్రైమ్ బ్యూరోలో జాయిన్ అవ్వాలి, క్రైమ్ రిపోర్టర్ అవ్వాలి అనేది డ్రీమ్. కానీ దానికి జై ఎలిజిబుల్ కాదు. అలా యాడ్స్ కోసం చాలా గెటప్స్ వేస్తూ తిరుగుతున్న జైకి ఒక ప్లేస్ లో అంజలి అనే చిన్న పాప కలుస్తుంది. అంజలికున్న డౌట్స్ క్లియర్ చేయడం, దానికోసం జై ఏం చేశాడు, ఈ ప్రాసెస్ లో జైకి ఏం తెలిసింది, మరి అంజలికి చేసిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడా లేదా, ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. చాలా రోజుల తర్వాత శ్రీవిష్ణు గారిని కొత్త క్యారెక్టరైజేషన్ లో చూడటం బాగుంది. అప్పుడెప్పుడో వచ్చినా అప్పట్లో కూడా ఉండేవాడు మూవీ తర్వాత ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ జానర్ మూవీస్ ట్రై చేశారు. ఎక్కువ కామెడీ మూవీస్ మీద ఫోకస్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వేరే జానర్ లో చూడటం కొంచెం రీఫ్రెషింగ్ గా అనిపించింది. మూవీ ఫస్ట్ 20 minutes లో మనకి హీరో క్యారెక్టరైజేషన్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏ మూవీకైనా ఇనీషియల్ టైం చాలా ఇంపార్టెంట్. మూవీ ముందు సెట్ చేయడంలో ఫస్ట్ 20 minutes ఎప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి సినిమాతో ఎంగేజ్ అయ్యే స్పేస్ దొరుకుతుంది. ఈ మూవీలో కూడా ఇనీషియల్ స్టేజ్ ని వేస్ట్ చేసుకోకుండా ఫాస్ట్ గా ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళిపోతారు. వెంటనే మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ ప్లాట్ లోకి త్వరగానే వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వచ్చే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. కానీ మధ్య మధ్యలో కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా వస్తాయి. ఇంటర్వెల్ కి ముందు 20 minutes దగ్గర నుంచి ఒక సీరియస్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది. సినిమా అంతా ఇంతే. ఫ్లోని డిస్టర్బ్ చేసే కొన్ని డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. వీళ్ళ మధ్య కన్వర్జేషన్స్ ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుండేది. అండ్ మూవీలో హీరోయిన్ కి అసలు 1% స్కోప్ లేదు. ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, సో అందులో హీరోయిన్ ఇరికించారు అంతే తప్ప ఇంకేం స్పెషల్ గా ఉండదు. ఈ ప్లేస్ లో ఎవరైనా సీనియర్ యాక్టర్ ని పెట్టుంటే ఈ క్యారెక్టర్ కి ఇంకా జస్టిఫికేషన్ జరిగేది. బికాస్ ఇంకా హీరోయిన్ మెటీరియల్ కదా, ఆ సీరియస్నెస్ బిల్డ్ అవ్వలేదు. కొన్ని లాజిక్స్ అయితే కంప్లీట్ గా లైట్ తీసుకున్నారు. లిటరల్లీ 0% బస్ తో రిలీజ్ అవుతున్న మూవీ ఇది. అసలు ఎప్పుడు షూట్ చేశారో ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా కామ్ గా ఇవాళ థియేటర్స్ లోకి వచ్చేసింది. శ్రీవిష్ణు మూవీ వస్తుంది అంటే ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది, మంచి ఎంటర్టైనర్ తో వస్తారు అనే కాన్ఫిడెన్స్ ఉండేది. మెల్లిగా ఈ బస్ తగ్గుతూ వస్తుంది. శ్రీవిష్ణు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే బెటర్ ఇప్పటికైనా. మూవీలో చిన్న డీటెయిలింగ్ బాగుంది. సో ఇంకా ప్లాట్ సింపుల్. క్రైమ్ రిపోర్టర్ అవ్వాలి అనుకున్న జై ప్రతి విషయాన్ని కొత్తగా చూస్తాడు. ఈ ప్రాసెస్ లో ఒక పెద్ద సిచ్యువేషన్ లోకి వెళ్లి అతనుకున్న బేసిక్ ఇన్వెస్టిగేటివ్ నేచర్ వల్ల ఎలా ఈ కేసుని డిగ్ చేసి సాల్వ్ చేశాడు, ఇదే ప్లాట్. బట్ థింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మూవీలో చూడాలి. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ శ్రీవిష్ణు యాజ్ యూజువల్ గుడ్. కొంచెం కొత్తగా అనిపించారు. విలన్ చాలా షైన్ అయ్యాడు. అంజలి అనే పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా చాలా మంది ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ ఓకే. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే మూవీ నుంచి. బికాస్ నాకు పెద్ద హోప్స్ లో మూవీ మీద ఏదో మిస్ఫేర్ అయ్యే మూవీ అనుకున్నా. కొన్ని మూవీస్ అలానే వస్తాయి, ఒప్పుకున్నాం చెయ్యాలి అనేలా సేమ్ అనుకున్నా. బట్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్. కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. అది స్క్రీన్ మీద చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది. కాలభైరవ మ్యూజిక్ కూడా డీసెంట్ ఉంది. సాంగ్స్ తో పెద్ద పని లేదు కనుక బీజిఎం చాలా వరకు వర్క్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ ఉన్నాయి. రైటర్ డైరెక్టర్ కిరణ్ వాస్ ఓకే. రైటింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచి ప్రోడక్ట్ డెలివర్ చేసేవాళ్ళు. డైరెక్షన్ బాగుంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ కానీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కానీ నచ్చే వాళ్ళకి మూవీ రీచ్ అవుతుంది. టోటల్ గా అయితే మిగిలిన వాళ్ళకి పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.